यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं తద్దానం రాజసంస్మృతం. కానీ ప్రత్యుపకారమును ఆశించి గాని ప్రతిఫలాపేక్షతో గాని వివిధములుగా ఒత్తిడులకు లోనైన గాని బాధపడుచు విధిలేక ఇచ్చుదానమును రాజసదానము అని అందరు. ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ ధీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావం లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవాదరములు చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితము గాని దానము తామస దానము అని అనబడును. ఓం తత్సతిది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాచ యజ్ఞాచ విహితః పురా. ఓం తత్సత్ అను 3 విధములగు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే స్పష్టాధ్యయందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదానతపక్రియాః ప్రవర్తంతే నివిధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞదాన తపశ్చార్యలను సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించునే ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేస మాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపస్యర్థులను ఇది అంతయును పరమాత్మదే అను భావముతో తత్ అను నామమును ఉచ్చరించుచూ చేయుదురు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్మ నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మానుసరణము నందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోద్యచే కర్మ చైవ తదర్థీయం సద్యితే వాభిధీయతే. యజ్ఞదాన తప క్రియలయందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందరు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మ కర్మల కూడా సత్ అని అందరు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసిద్ధ్యుతుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరించబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలదు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ 17 అధ్యాయః.